ఎవ్రీవన్ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి. నేను ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఇవన్నీ పట్టు స్టైల్లో అలా పట్టు లుక్లో ఉంటుందన్నమాట. శారీస్ అనేవి కూడా చాలా రీజనబులే. యాక్చువల్ కాస్ట్ 900-800 అలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఓన్లీ మనకి ఏదైనా మిస్టేక్ ఉండడం వల్ల వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి కాస్ట్ అనేది ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఛార్జెస్ అయితే ఉంటుంది అనమాట. సో సిఓడి అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేసేయండి. సో ఇది చూడండి, ఫస్ట్ శారీ ఎంత బాగుందంటే పట్టు సిల్క్లో వచ్చింది. మనకి కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇదో చూస్తున్నారు కదా, బార్డర్ అనేది కూడా వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది. దీంట్లో మొత్తం మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది డిజైన్ అంతా కూడా, అండ్ షైనింగ్గా కూడా ఉంది. ఇదంతా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది. దీనికి వచ్చిన మిస్టేక్ ఏంటంటే అక్కడ మరక వచ్చింది, కనిపిస్తుంది కదా, అదే అండి దీనికి వచ్చిన మిస్టేక్. అయితే ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి. సో ఇది అండి దీనికి వచ్చిన పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చింది. దీనికి మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుంటానైతే లుక్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ. పింక్ కలర్కి అయితే బార్డర్ అయితే ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది. మస్టర్డ్ ఎల్లో అండి. దీనికి మొత్తం మ్యాంగోస్ టైప్లో వచ్చింది అనమాట. పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి సెల్ఫ్ వీవింగే వచ్చింది. సో దీనికి ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది, చాలా రిచ్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, దీనికైతే ఎలాంటి డిఫాల్ట్ అయితే లేదు, ఎలాంటి మిస్టేక్ కూడా కనిపించలేదు. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. సరికి టిష్యూ పట్టు శారీ అండి. చూడండి కలర్ కూడా చాలా బాగుందనమాట. టిష్యూ శారీ ఇది రావడమే అలా వచ్చిందండి. ఇలా టిష్యూ 2 కలర్స్లో వచ్చిందనమాట. ఇదంతా వీవింగే. ఇది వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఇట్లా వీవింగ్ అయితే వచ్చిందనమాట. అక్కడక్కడ మనకి ఇలా లైన్స్ అయితే వచ్చింది ఇలా. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పక్కన అనమాట. ఇది పళ్ళుకి పక్కన ఇక్కడ అంతా ఇలా వచ్చింది. ఇదంతా ఇంకా పెద్ద పళ్ళు అనుకోండి. సో దీనికి వచ్చిన ఫాల్ట్ ఏంటి అంటే ఇది ఇక్కడ ఏదో అంటింది అంతే, జస్ట్ ఈ లైన్లో అది ఫోల్డింగ్లో ఏదో అతుక్కుంది అంతే. కానీ ఆల్ ఓవర్ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మనకి గ్రే షైనింగ్ వస్తుంది, రామా గ్రీన్ షైనింగ్ వస్తుంది దీంట్లో. చాలా బాగుంది. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పట్టు సిల్క్లో అండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది. ఆల్ ఓవర్ బూటా అయితే వచ్చింది అనమాట. పైన సైడ్ కూడా సేమ్ అట్లనే వచ్చింది బార్డర్ అయితే. సో క్లాత్ వైజ్ అయితే మొత్తం షైనింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. క్లాత్ మెరూన్ కలర్ అండి. సో ఇలా మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ పేరప్ చేసుకున్నా, కింద గ్రీన్ కలర్ లేస్ వేసినా కూడా చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా లైన్స్ పళ్ళు అయితే వచ్చింది. దీనికి మిస్టేక్ అంటూ ఏదన్నా ఎక్కడన్నా చిన్న మరక ఉంటే ఉండొచ్చండి, లేకపోతే లేదు. అది కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాం మేము, ఎందుకంటే షైనింగ్లో కనిపించట్లేదు. డబుల్ షైనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా మరక ఉంది అనేది కూడా కనిపించట్లేదు అనమాట. మాకు కూడా కనిపించట్లేదు, అట్లా ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఏదో లైట్గా వచ్చిందండి, అసలు కనిపిస్తలేదు కూడా మరకలు అనేది. చిన్నగా వచ్చింది లైట్గా, ఫోల్డింగ్స్లో వచ్చింది అది కూడా. శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా అంటాను. ఇది వచ్చేసరికి మంచి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందనమాట. శారీ అనేది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి హ్యాండ్ వర్కే అండి. అంతా కూడా హ్యాండ్ వర్కే వస్తుంది అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, అండ్ ఇది షైనింగ్గా కూడా ఉంది క్లాత్. సో స్టార్టింగ్ నుంచి మనకి నీస్ వరకు అయితే వస్తుంది అనమాట. ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంది అండ్ గ్రాండ్ కూడా ఉంది. మిర్రర్ వర్క్ ఉంది, సీక్వెన్సీ ఉంది, మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఇదంతా కూడా మనకి మామూలుగా ఈ హ్యాండ్ వర్క్కే చాలా కాస్ట్ ఉంటుంది.
బట్ ఇప్పుడు మనకి ఓన్లీ 299 రూపీస్కే ఇంత మంచి శారీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదో చూస్తున్నారు కదా, హ్యాండ్ వర్క్ అంతా కూడా. ఇది పళ్ళు పక్కకి అలా ఫుల్ హెవీగా డిజైన్ అయితే వచ్చింది. ఇది పళ్ళుకి కూడా మనకి ఇదో ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. సో ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెమీ మైసూర్ సిల్క్ శారీ అండి. ఇదో కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా ఉందనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా అలా వచ్చింది. పైన సైడ్ బార్డర్ కూడా చూసారు కదా, సేమ్ అట్లానే ఉంటుంది. ఇది అంతా శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది. సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అనమాట దీనికి. చూస్తున్నారు కదా, క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది. మీకు మైసూర్ సిల్క్ అంటే ఐడియా ఉంటుంది కదా. దీనికి ఏంటి అంటే ఇక్కడ ఇట్లా షేడ్ అయితే వచ్చింది. సో కొంచెం షేడ్ అయితే ఉందనమాట. ఈ కలర్కి ఇక్కడ కొంచెం ఒక ఫోల్డింగ్లో షేడ్ అనేది అయితే వచ్చింది. సో ఆల్ ఓవర్ శారీ అండి, చూస్తున్నారు కదా, ఇదంతా ఆల్ ఓవర్ శారీయే. క్లాత్ మీకు ఇట్లా ఫోల్డ్ చేస్తుంటేనే అర్థం అవుతుంది ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇదో జస్ట్ ఇక్కడ ఏదో అంటినట్టు వచ్చింది మరక కనిపిస్తలేదు కూడా, ఏదో కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇలా అన్నమాట. దీనికి వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. రిచ్ పళ్ళు వచ్చిందండి. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ శారీ అండి. బ్రౌన్ కలర్కి మొత్తం మనకి సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది. ఇది చూస్తున్నారు కదా, వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉంది అండ్ షైనింగ్గా కూడా ఉందనమాట. ఇది నీస్ వర్క్ అయితే వస్తుంది అనమాట. వర్క్ అయితే హెవీ వర్క్ వస్తుంది, మొత్తం నీస్ వర్క్ కూడా. సో ఇది కట్టు చెంగు, ప్లెయిన్గా వస్తుంది కట్టు చెంగు అంతా కూడా. ఎందుకంటే లోపటంతా వర్క్ వస్తే కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అక్కడంతా ప్లెయినే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి వర్క్ అనేది అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఇది పళ్ళు అండి. పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చింది, చాలా అంటే చాలా రిచ్గా వచ్చింది. సో ఈ బ్లౌజ్ అనేది కూడా మంచిగా పేరప్ చేసుకుంటానైతే లుక్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మనకి కాటన్ స్టైల్లో ఉందనమాట. కొంచెం స్టిఫ్గా ఉంది క్లాత్ అనేది కూడా, కానీ క్లాత్ చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే అయితే స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. మంచి లావెండర్ కలర్కి అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది లావెండర్ విత్ మెరూన్ షేడ్ వచ్చిందనమాట. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకి బూటా లైన్స్ అయితే వస్తుంది. ఇది కట్టు చెంగు. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా బూటా లైన్స్ అయితే వస్తుంది. చూపిస్తున్నా కదా, ఇలానే ఉంటుందండి శారీ అనేది. ఇది ఫోల్డింగ్లో వచ్చింది కాదు, మొత్తం ఇలానే వచ్చింది అనమాట. జస్ట్ ఒక లైన్ అలా వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇది అండి శారీ అయితే. సో దీనికి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వచ్చింది. ఇలా రిచ్ పళ్ళు, దాని పక్కకంతా ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇదంతా. సో ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నేను సెండ్ చేయండి. ఓన్లీ 299 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. చూడండి, మొత్తం ఇలా లైన్స్ అయితే వస్తుందన్నమాట. అదే కాకుండా సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది. సేమ్ పైన సైడ్ కూడా అట్లానే వచ్చిందండి బార్డర్ అయితే. సో శారీ అంతా కూడా ఇదో ఇలానే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది. సో దీనికి ఎలాంటి మిస్టేక్ అయితే లేదు. జస్ట్ ఒక దగ్గర ఇలా లైట్గా మరక అవుతుంది అనమాట. అప్పుడు కనిపించట్లేదు కూడా, అది ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి దీనికి వచ్చిన ఫాల్ట్. సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇది పళ్ళు అండి. ఓకేనా, ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. ఓన్లీ 299, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి మంచి కాటన్ శారీ అండి. పర్పుల్ కలర్, రాయల్ బ్లూ కనిపిస్తుంది, బట్ పర్పుల్ కలర్ అనమాట. ఇది వచ్చేసరికి బార్డర్ అనేది జస్ట్ మనకి ఇదో ఇట్లా చిన్నగా సింపుల్గా సిల్వర్ కలర్ చిన్న బార్డర్ అయితే వచ్చింది. కింద అంతా కూడా మనకి ఇలా వచ్చి పైన అంతా బూటాస్ వచ్చినాయి. మళ్ళీ సేమ్ పైన కూడా అలానే వచ్చిందనమాట. సో శారీ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది లుక్ అయితే. ఇదో
ఇది అండి శారీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. సో దీనికి వచ్చిన ఫాల్ట్ ఏంటంటే ఒక దగ్గర అయితే హోల్ వచ్చింది, బట్ మంచి శారీ అండి. యాక్చువల్ కాస్ట్ ఈజీగా 1500 అలా ఉంటుందన్నమాట. బట్ ఏంటి అంటే ఇదో దీనికి ఇలా హోల్ రావడం వల్లనే మనకి తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసింది శారీ అయితే. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చిందండి. ఇదంతా కట్టు చెంగు అనమాట. ఇది రిచ్ పళ్ళు అయితే వచ్చిందనమాట. మంచి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తోనైతే పళ్ళు వచ్చింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. జస్ట్ అక్కడక్కడ ఇదో ఇలా ఇలా కనిపిస్తుంది కదా, అలా వచ్చిందండి. ఒక్క దగ్గర హోల్ వచ్చింది, దాని పక్కకే వచ్చింది కొంచెం డిస్టెన్స్లో. ఎవరికి ఏమన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మంచి కాటన్ శారీ, మిస్ చేసుకోవద్దు. వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ పట్టు శారీ అండి. రెడ్ కలర్ అనమాట. ఇది రెడ్ కలర్కి వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది. ఆల్ ఓవర్ బూటా అయితే వచ్చింది. పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అండి, ఇట్లానే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇది అంతా ఆల్ ఓవర్ శారీ మనకి బూటాస్ అనేవి ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ బూటా వచ్చింది అండ్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది దీనికి. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ పళ్ళు అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఎలాంటి డిఫాల్ట్ అయితే కనిపించలేదు. సో చూడండి, చాలా బాగుంది శారీ అయితే. ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి. ఇది చూడండి, ఇలా వచ్చిందనమాట శారీకి. ఇది వచ్చేసరికి బార్డర్ రామా గ్రీన్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇది ఎలా అంటే లంగోని ప్యాటర్న్లో వచ్చింది. ఇక్కడ అంతా ప్లెయిన్ వచ్చింది. అంటే బ్లౌజ్ కూడా ఉండొచ్చండి. 6 మీటర్స్ అయితే ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు, కొంచెం తిన్నగా ఉన్న వాళ్ళైతే బ్లౌజ్ తీసుకోవచ్చు. లేదు సరిపోదు అనుకున్న వాళ్ళైతే తీసుకోకండి బ్లౌజ్ అయితే దీంట్లో నుంచి. సో ఇక్కడ నుంచి అనేది మనకి డిజైన్ అనేది స్టార్ట్ అయిందనమాట. మొత్తం వీవింగే, ఇదంతా కూడా మనకి వీవింగే వచ్చింది మ్యాంగో డిజైన్లో. సో ఇదంతా చూస్తున్నారు కదా, చాలా మంచిగా వచ్చిందండి వీవింగ్ అనేది కూడా. పైన కింద సేమ్ బార్డర్ ఇట్లానే ఉంటుంది. దీనికి వచ్చేసరికి పళ్ళు, ఇదో రిచ్ పళ్ళు అయితే ఇట్లా వచ్చింది. ఇది పళ్ళు. చూస్తున్నారు కదా, రిచ్ పళ్ళు అయితే వచ్చింది. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. దీనికి వచ్చేసరికి ఇదో ఇట్లా వీవింగ్ డిఫెక్ట్ అయితే వచ్చింది ఒక దగ్గర. అది కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఈడి వరకే. చూస్తున్నారు కదా, ఇన్ని నుంచి ఈడి వరకే వచ్చిందనమాట వీవింగ్ డిఫెక్ట్ అనేది అయితే. ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పట్టు సిల్క్లోనే మనకి వైన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట. బార్డర్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఆల్ ఓవర్ బూటా కూడా వచ్చింది. సేమ్ పైన సైడ్ కూడా అట్లానే వచ్చిందనమాట బార్డర్ అనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి మనం కట్టు చెంగు. ఇదంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ ఇదో ఇట్లా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్గా ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇలా ప్రిఫర్ చేయండి, ఇది తీసుకోవచ్చు. అండ్ వీటికి లేస్ మంచిగా మీరు సెట్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్కి ఇప్పుడు లేసెస్ వేస్తున్నారు, ఫుల్ గ్రాండ్గా అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా ఉంది. ఎలాంటి ఫాల్ట్ అయితే లేదండి, ఎలాంటి ఫాల్ట్ అయితే మాకు కనిపించలేదు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా వీడియోలో అయితే, ఎలాంటి ఫాల్ట్ అయితే దీంట్లో లేదు. ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్కి అయితే ఇదో బార్డర్ అయితే ఇట్లా వచ్చిందనమాట. బూటాస్ అయితే ఇలా వచ్చాయి, ఆల్ ఓవర్ బూటాస్. పైన సైడ్ కూడా సేమ్ మనకు అట్లానే వచ్చింది బార్డర్ అనేది కూడా. చూస్తున్నారు కదా, దీనికైతే మనకి రన్నింగ్ పళ్ళువే వచ్చిందనమాట. శారీ లెంత్ అనేది కూడా కొంచెం తక్కువనే ఉందనుకుంటా. సో పళ్ళు లేదు దీనికి. సో వీటికి లెహంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 299 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. దీనికి వచ్చిన డిఫాల్ట్ ఇదో, జస్ట్ ఇదో ఇది అంతే. ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఓన్లీ 299. షిప్పింగ్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అని అయితే క్లిక్ చేయండి. సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.